హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే గోకరకాయ టమాటా కర్రీ ఎలా చేద్దామో చూద్దాం. చాలా వరకు అయితే గోకరకాయ టమాటా వండరు, కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ముందుగా చుంచి పెట్టుకున్నాను గోకరకాయని. అలా తర్వాత టమాటా, ఆనియన్, కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వాటర్ పోసి ఉడికించుకున్నాను. ఒక 10-20 మినిట్స్ ఉడికించుకున్నాను. అవి ఉడికాక ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. వాటర్ ఉంచి ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆరబెట్టుకున్న తర్వాతకి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను. అందులో తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాతకి జీలకర్ర, ఆనియన్, కరివేపాకు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకున్నాను. ఆ తర్వాత తగినంత పసుపు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత టమాటా వేసుకొని గ్యాస్ స్లిమ్గా పెట్టి ఉంచుకున్నాను. గ్యాస్ స్లిమ్గా పెట్టాలి, లేదంటే టమాటా తొందరగా మాడిపోతుంది. ఒక 5 మినిట్స్ అలా పెట్టుకున్న తర్వాతకి నేను ముందుగా ఉడికించుకున్న గోకరకాయ అందులో వేసుకొని కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్నాను. ఆ తర్వాత కారం వేసుకున్నాను. కారం కొంచెం ఎక్కువనే వేసుకున్నాను, ఎందుకంటే మనం తెలంగాణలో కదా, తెలంగాణలో కొంచెం కారం ఎక్కువనే తింటాము. కారం, సాల్ట్ వేసుకొని మూత పెట్టి అందులో వాటర్ పోసి ఒక 10 నిమిషాలు ఉంచుకున్నాను. అవి ఉడికాక వాటర్ పోసి కలుపుకున్నాను. తర్వాత ధనియాల పొడి వేసి కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకున్నాను. గ్రేవీ అనేది కొంచెం దగ్గరికి కావాలి కదా, అలా ఉంచుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, వేడి వేడి గోకరకాయ కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.